కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నర్సరావుపేటలో గాంధీ పార్క్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు జీవో కాపీలు దగ్ధం చేశారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెనక్కి తీసుకుని కేరళ తరహాలో రుణమాఫీ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి నేతృత్వాన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు పంజాబ్, హర్యానా, యూపీల్లో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రైతు సంఘాల ఐక్య వేదిక కార్యక్రమం రూపొందించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. రైతు సంఘాలకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ఇవాళ దొడ్డిదారిలో మళ్ళీ 3 చట్టాల యొక్క రూపకల్పనని తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 9వ తేదీ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి పోరాట ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసుకున్నది. కానీ తిరిగి 3 సంవత్సరాల తర్వాత ఆ చట్టాల్లో పొందుపరిచినటువంటి అంశాలని జాతీయ నూతన మార్కెటింగ్ పాలసీ పేరుతోటి రాష్ట్రాలకి ఫ్రేమ్వర్క్ని పంపించడం జరిగింది. దీని ఫలితంగా ఇప్పటివరకు అమలవుతున్నటువంటి మార్కెటింగ్ భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆహార భద్రత కోసం ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి ప్రజలకి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారో రానున్న కాలంలో అది కనుమరుగైపోతుంది. ఇప్పటికే ఆహార ధాన్యాల స్థానంలో నగదు బదిలీ పేరుతోటి ఈరోజు మార్కెటింగ్ యార్డులన్నిటినీ కూడాను మూతవేసి ప్రైవేట్ మార్కెట్లకి ద్వారాలు తెరిచేదానికి, ఆ ప్రైవేట్ మార్కెట్లను గిడ్డంగులను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టేదానికి ఈరోజు మోడీ ప్రభుత్వం నూతన విధానాలను తీసుకొస్తుంది.